అందరికి శనార్థి ఆడలకు మంగళారతి ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా చూడు రెడ్ లైన్స్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చేసిండట అప్పట్ల జూట. ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ చెప్పిండు ఇప్పుడు ఈ మాట. గులాబీ గుడిసెల ఉన్నోళ్లను గోసలు పెడుతుండట రాష్ట్రంలో సర్కారు సార్లు. కేటీఆర్ సారు రాసుకుంటుండట కారు పార్టీ వాళ్ళ తిప్పలు పెట్టేటోళ్ళ పేర్లు. నీళ్ల కోసం తెలంగాణ రాష్ట్ర ఎంపీలంతా వేయాలన్నట అందరూ ఫైటింగు. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు అందరితోని పెట్టిండు మీటింగు. ఏపీలో ఉన్న పోలీసులను ఎవ్వలను కూడా ఇడిచిపెట్టాడట జగనాలు. మళ్ళా అధికారంలోకి వస్తాను ఆశతోనే అట్లా అంటుండ్రు జనాలు. నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయ్యిందని షర్మిలక్క ఎల్లబోసుకుంది గోడు. జగనాలు సారు చెల్లెకు కూడా ఎవ్వరు చూసిండ్రో అంతగానం కీడు. చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఏమో గుడిసెలన్నట్టే ఉన్నదట మాజీ సీఎం కేసీఆర్ సారు ఎవ్వారని చూస్తుంటే. 10 ఏళ్ల ఏలుబడిల పబ్లిక్ కోసమే పనిచేసినాము, బంగారీ తెలంగాణకు బాటలేసినామని బాతాల పోషెట్టికి మించి చెప్తుంటాడు కదా. అగో అట్లా బాతాలు కొట్టుడు ఏందే అంటారా? అయితే ఇగో ఇనుండ్రి మీరు కూడా ఇక అంటున్నాడు ఈ సారు. ఎస్ రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు? నేను చెప్పింది ఏంది, అక్కడ కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి. మేము తెచ్చుకున్నాం, గోదావరి నుంచి తెచ్చుకుంటున్నాము. మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తాం. ఇన్నరా అప్పట్లో కారు పార్టీ ఏలుబడిల కేసీఆర్ సారు నీళ్ల ముచ్చట మీద ఏం మాట్లాడిండో. ఇప్పుడు కారు పార్టీ లీడర్లు కొందరు బనకచర్ల మీద ప్రాజెక్టు కట్టి నీళ్లు మొత్తం ఆంధ్రకు ఎత్తుకబోతున్న షెయి సర్కారుకు శరం లేకుండా సప్పుడు కాకుండా చూస్తుంది. నోరు తెరిచి మాట్లాడు లేదు, తెలంగాణను తెర్రు చేస్తుందని కారు పార్టీ లీడర్లు కేటీఆర్ సారు హరీష్ రావు సారు బట్టగాల్సి మీదేసి ఎందుకు బదనాం చేస్తున్నారు? బీఆర్ఎస్ ఏలుబడిల అయ్యా కేటీఆర్ సారు మీ నాయన కేసీఆర్ సారు మాట్లాడింది మీకు సోయలేదా? ఇప్పుడు శరం లేకుండా మా షెయి సర్కారును అంటుండ్రని ఇట్లా పాత వీడియోలు చూపెట్టుకుంటా మంచిగా మందలిచ్చిండట. ఆంధ్రకు పోయి రోజా మేడం చేసిన చేపల పులుసు తినుకుంటా రాయలసీమకు నీళ్ళు ఇస్తామని చెప్పినప్పుడు మీ తెలివి ఏడికి పోయింది? ఇయ్యాల బనకచర్ల ప్రాజెక్టు మీద బాగా మాట్లాడుతుండ్రు. అంటే మీరు చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారం ఎట్లా అనుకోవచ్చుండు? అయ్యా రేవంత్ సారు కేసీఆర్ సారు అప్పట్లో అట్లా చేసిండనే కదా సారు కారుకు కాలిచ్చి ప్రజలు చేతులు కలిపింది. మీరు కూడా గత ప్రభుత్వంలో మాజీ సీఎం సారు మాట్లాడినట్టే మాట్లాడుకుంటా పొద్దుపోతుంటే మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ సీఎం కుర్చీలో ఉన్న మనిషి మారిండు కానీ పాలనలో మాత్రం ఏం మార్పు రాలేదు. రాజకీయం లీడర్లు ఎత్తి పొడుచుకున్నట్ల ఏం మార్పు రాలేదు. ఇట్లా పొద్దుపోయేదందుకేనా సారు మీరు ముఖ్యమంత్రి అయ్యింది? తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే అయ్యింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. భారత రాష్ట్ర సమితి అలియస్ బీఆర్ఎస్ పార్టీలను ఎవలెవలు తిప్పలు పెడుతుండ్రు. కారు పార్టీ బుడ్డ లీడర్ల నుంచి పెద్ద లీడర్ల దాకా ఎవలెవలను తిప్పలు పెడుతుండ్రో పెట్టిన వాళ్ళందరి పేర్లు మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సారు రాసుకుంటుండట. అగో రాసుకొని ఏం చేస్తాడంటారా? ఏమో మరి ఆ ముచ్చట కేటీఆర్ సార్ని అడుగుదాం పాండ్రి. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు ఇక చెప్పుర్రి పేర్లు రాసుకొని ఏం చేస్తారో. లెక్క పనిచేస్తుండ్రో ఇది మంచిది కాదు. అధికారం ఎవ్వలకు శాశ్వతం కాదు. మొన్నటిదాకా 10 ఏళ్ళు మేమున్నాం, ఇవాళ వాళ్ళకు అవకాశం వచ్చింది. రేపు మళ్ళా బరాబర్ తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారికి అవకాశం వస్తుంది. వచ్చినాక తప్పకుండా మేము కూడా యాద పెట్టుకుంటాం. ఇనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మేము కూడా యాద పెట్టుకుంటాం. ఇన్ని రోజులు 10 ఏళ్ళు మేము అభివృద్ధి, సంక్షేమం, పేదలు అందరు మా వాళ్ళే అన్నట్టు పనిచేసినాం. కానీ మీరు ఇట్లే పనిచేస్తే, ఇదే తీరుగా మా వాళ్ళ మీద పగబట్టినట్టు చేస్తే పక్కా హిసాబ్ కితాబ్ అన్ని రాసుకుంటాం. 100% మేము కూడా రేపటి రోజున గవర్నమెంట్లోకి వచ్చినాక అన్ని మ్యాటర్స్ కూడా మేము కూడా తప్పకుండా చూడాల్సి వస్తుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. మీ 10 ఏళ్ల ఏలుబడిల అభివృద్ధి, సంక్షేమము, పేదలని చెప్పబడితే సారు ఏడు అభివృద్ధి చేసిండ్రా సారు? ఎర్రవల్లి ఫామ్ హౌస్ ను అభివృద్ధి చేసిండ్రా లేకుంటే మీ ఫామ్ హౌస్ ను అభివృద్ధి చేసుకున్రా? సంక్షేమం ఎక్కడ చేసిండ్రా సారు? కల్వకుంట్ల కుటుంబంలో సంక్షేమం చేసిండ్రా? రాష్ట్రంలో ఏలుబడిలకు రాకముందు మీ ఆస్తులు అంతస్తులు ఎన్ని ఉండే? అధికారంలోకి వచ్చినాక ఎన్ని ఉన్నాయి? పేదల కోసం దళిత బంధు పథకం అందరికి ఇచ్చిండ్రా సారు? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా సారు? ఏం చేసిండ్రు సారు పేదల కోసము? పేరుకు కాళేశ్వరం ప్రాజెక్టు కడితిరి, 3 ఏళ్లకే మూలకు పడేటట్టు పర్రెలు పెట్టినాయని షెయి సర్కారోళ్ళు చెవులు కోసిన మేకలోలే సందు దొరికినప్పుడల్లా మీ తప్పిదాలను సప్పరి ఎవటిరి. ఏం అభివృద్ధి ఏం సంక్షేమమో మీకే తెలవాలి. అయినా ఏ లీడరు శుద్ధపూస కాదు సారు. ఏలుబడిలోకి వచ్చేదాకా ఏ పథకాలు ఆ పథకాలని పబ్లిక్కు ఆశ చూపెట్టుడు, గెలిచినాక ఆశపడ్డోళ్ళ నోట్లే పాసుపడ్డట్టు చేసుడు. మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.
నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఎంపీలందరినీ పిలుచుకొని అఖిలపక్షం మీటింగ్ పెట్టిండట. మరి ఒక పార్టీ ఎంపీలనే పిలుచుకొని సమావేశం అయ్యిండా. కోపన్ మంత్రి సారు కాయిస్గా విలువంగానే వేరే పార్టీల ఎంపీలు కూడా ఆ పేరంటానికి హాజరు పడ్డారా. అంటే అన్ని ముచ్చట్లు మనం కూడా మంచిగా అరుచుకుందాం పరి. అగో ఆ పేరంటానికి పెద్ద ముత్తైదువు లెక్క ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు హాజరు పడితే పతంగ్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సారు, కమలం పువ్వు పార్టీ ఎంపీలు డీకే అరుణ మేడము, రఘునందన్ రావు సారు, కారు పార్టీ తరపున ఎమ్మెల్సీ వద్దిరాజు రవిచంద్ర సారు, షై పార్టీ తరపున రేణుకా చౌదరి మేడము, రఘురామ్ రెడ్డి సారు, చామల కిరణాలు సారు, బలరాం నాయక్ సారు, అనిల్ కుమార్ యాదవ్ సారు, మల్లు రవి సారు, సురేష్ షెట్కర్ సారు అంతా కూడా హాజరు పడ్డారు. మరి ఇంతమందిని నీళ్ల మంత్రి ఎందుకు పిలుచుకున్నాడు, ఏం మీటింగ్ పెట్టిండు అంటే తెలంగాణకు రావాల్సిన నీళ్లను ఏపీ సర్కారు ఎవ్వలకు చెప్పకుండానే బనకశెల్రా ప్రాజెక్టు కట్టి ఎత్తుకపోయే పని పెట్టుకుందని బనకశెల్రా ప్రాజెక్టు మీద నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఇట్లా ఎంపీల అఖిలపక్ష మీటింగ్ పెట్టి వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పుకొచ్చిండట. సెంట్రల్ సర్కారులో ఉన్న జలశక్తి మంత్రి దగ్గరికి పోయి అందరం కలిసికట్టుగా తెలంగాణకు రావాల్సిన నీళ్లను తెలివితోని తెచ్చుకునే పని పెట్టుకుందామనుకొచ్చిండట. పార్టీల కోసం కాకుండా పబ్లిక్ కోసం తెలంగాణ కోసం కలిసికట్టుగా కలిసి పోవాలన్నారట. అట్లనే సీఎం రేవంతాల సారు కమలం పువ్వు పార్టీ కేంద్ర మంత్రి కిషనాల సార్ గురించి ఇట్లా అనుకొచ్చిండు. కిషన్ రెడ్డి సార్ చెప్తే సరిపోదు. కిషన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు. కిషన్ రెడ్డి గారి ఇంటిగ్రిటీనే బిగ్ క్వశ్చన్. ఇంత కీలకమైన సమావేశాన్ని ఇక్కడ మేము పెట్టి అఖిలపక్షాన్ని పిలిచి మీరు రాండి, మీరు సహకరించండి అంటే వీడికి రాకుండా నాకు పని ఉంది ఢిల్లీలో అని పోయిండు మంచిది. వేరే మీటింగ్లోనే ఇన్నారా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి వేరే మీటింగ్లోనైనా రేపు పొద్దుగాల మేము జలశక్తి మినిస్టర్ని కలిసి మాతో కలిసి అంటే ముదుగాలనే పోయి ఆయనకు వాళ్ళు ఏమొచ్చినా వాళ్ళకి ఏం మాట ఇయ్యకు, ఇది కట్టుకొని చంద్రబాబు నాయుడు కట్టం పోతే నా మంత్రి పదవి అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ఉండడు, మోడీ దిగిపోతే కిషన్ రెడ్డికి ఉద్యోగం ఉండదు. ఇట్లా కమలం పువ్వు పార్టీ కేంద్ర మంత్రి కిషనాల సారు మీటింగ్కు రమ్మంటే పనులున్నాయని మొదలే కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి తెలంగాణను తెల్లు చేయాలని చెప్పిండని అనబట్టే. అయ్యా కిషనాల సారు, మరి మీరు ఎందుకు జలశక్తి మంత్రిని కలిసిర్రో కూడా పబ్లిక్కు అర్థమయ్యేటట్టు ప్రెస్ మీట్ పెట్టి చెప్పుండ్రి సారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ మాజీ సీఎం జగనాల సారు ఏపీ పోలీసులను ఎవ్వరు కూడా ఇడిచిపెట్టాడట. అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కలకు సినిమా చూపిస్తాడట. మాజీ సీఎం వైఎస్ రాజాలు సారు రాజకీయ వారసుడు చెల్లె షర్మిలక్క అన్న జగనాల సారు ఇంతకు ఏం సినిమా చూపిస్తాడట. పవనాలు సార్ ఏదన్నా పాత సినిమా సీడీ ఆయన దగ్గర ఉందా, మనం కూడా చూద్దాం పారి. అయ్యా మాజీ సీఎం జగనాల సారు ఇప్పుడు చెప్పుర్రిగా. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు అందరూ కాదు కొందరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు పోలీస్ అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరు సారు ఆ కొందరు, ఏం చెప్పాలనుకుంటారు మొదలు చెప్పుండ్రి. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు. చూస్తూ ఒక సంవత్సరం అయిపోయింది. మరో 3-4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఇన్నారా మరి ఎందుకు సినిమా చూపిస్తారు సారు? మీ పంకపార్టీ చేస్తున్న అక్రమాలను బయట పెడుతున్నందుక, మీ వైసీపీ లీడర్లు చేస్తున్న పాడు పనులు ఆపుతున్నందుక, మీకు మళ్ళా అధికారంలోకి వస్తామని అంత నమ్మకం ఉన్నదా సారు? ఏలుబడిలో ఉన్నప్పుడు ప్రజలను ఆగం చేసుడు బంధు పెట్టి పబ్లిక్కు ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఇప్పుడు ఇట్లా తిప్పలు పడేటోళ్ళు కాదు కదా. అయినా మీరు ఏలుబడిలో ఉన్నప్పుడు ఇదే పోలీసులను పట్టుకొని మీరు చేయలేదా రాజకీయం? ఇప్పుడు కూటమి సర్కారు ఏలుబడిలో పంకపార్టీ లీడర్లను తిప్పలు పెడుతుండ్రని పోలీసులకు సినిమా చూపిస్తామని అనబడితిరి. అంటే ప్రజల కోసం మీరు అధికారంలోకి రాకుండా అధికారుల మీద కక్ష తీర్చుకునేందుకు, పోలీసుల మీద పగ సాధించేందుకే అధికారంలోకి వద్దామనుకుంటుర్రా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఫోన్ ట్యాపింగ్ కేసుల దినానికో కొత్త ముచ్చట బయటపడుతుంది. ప్రతిపక్ష పార్టీ లీడర్లనే కాదు, అప్పట్లో అధికారంలో ఉన్న కారు పార్టీ లీడర్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిండ్రని చెప్పిండ్రు కదా. వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినట్టే రాజన్న రాజకీయ వారసురాలు వైఎస్ షర్మిల మేడం ఫోన్ కూడా ట్యాప్ చేసిరట. ఆమె వాళ్ళు ట్యాప్ చేసిండ్రంటారా ఈ నుండ్రిగో. మాజీ సీఎం జగనాల సారోళ్ళ చెల్లె షర్మిలక్క ఇక చెప్పుండ్రి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం, ముమ్మాటికి నిజం. ఈ కాన్వర్సేషన్ సుబ్బారెడ్డి గారి వైస్పీ నాకు సొంతంగా వినిపించి ఇది నిజం. కాబట్టి ఇప్పటికైనా నేను అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి. ఇక్కడ రేవంత్ అన్నగారు ఉన్నారు, అక్కడ చంద్రబాబు గారు ఉన్నారు. కనీసం ఇప్పుడైనా ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకోవాలి. వినరా ఏమంటుందో? ఆడపిల్ల అంటే ఈడ పిల్ల కాదు ఆడపిల్ల అని చెప్పిన కాడ నుంచి పాదాల మీద నడిచే యాత్రనే పాదయాత్ర అనేదాకా కూడా మొత్తం ఫోన్లు మాట్లాడిన ముచ్చట మొత్తం ట్యాప్ చేసిర్రట. సాటుగా సోపదోళ్లతోని మాట్లాడిన మాటలు, కన్నబిడ్డలతోని మాట్లాడిన మాటలు, కట్టుకున్న ఆయనతోని మాట్లాడిన మాటలు ఇట్లా మొత్తం విన్నరట.
ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళను ఇప్పటికైనా పట్టుకొని సర్కారు లాంఛనాలతోని జైలుకు సాగదోలి చిప్ప చేతికి ఇయ్యాలని ఇటు షెయి సర్కారు మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సారును అటు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ల సీఎంగా ఎలగబెడుతున్న చంద్రాలు సార్ను కోరిందట. అక్క షర్మిలక్క, మరి మీ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేపించి ఉండొచ్చు? పబ్లిక్ కోసం పతార కోసం అంత తిరిగినా కూడా ఓట్లు కూడా చక్కగా వెయ్యని మీకు కూడా అంత భయపడ్డది ఎవరు? ఎందుకంత ట్యాపింగ్ చేయవలసిన పని వచ్చిందంటే ఏమో మరి విచారణ చేస్తుంటే ఇంకేమైనా నిజాలు బయటకు వస్తాయేమో ముంగడ ఎరకైతే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఏ సర్కారు చేయని పని షెయి సర్కారు చేస్తుందట. అగో ఏంది, ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పబ్లిక్ను అవస్థలు పెట్టుడు ఉన్నది తప్పితే ప్రజలకు శేషి ఉరగబెట్టింది ఏం లేదని కారు పార్టీ లీడర్ల కారు నుంచి కంకి కొడవలి సుత్తె కొడవలి పార్టీల దాకా మొత్తుకుంటుంటే ఇట్ల వాళ్ళన్నారంటారా ఈ నుండి. అయ్యా ఉప ముఖ్యమంత్రికం, పైసల మంత్రికం, కరెంటు మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఆలస్యం ఎందుకు చెప్పుర్రి, మీ షెయి సర్కారు అంతగానో మేమేలుగా పెడుతుందో. ఒక్కొక్కసారి యాక్సిడెంట్ కి లాజిక్ ఉండదు. పొరపాటున ప్రమాదం జరిగితే కుటుంబాలు ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతో దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మొట్టమొదటిసారి విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి సిబ్బంది మొత్తానికి కింది స్థాయి లైన్ మెన్ దగ్గర నుంచి సిఎండి వరకు కూడా ఈరోజు ₹1 కోటి ఇన్సూరెన్స్ చేశాం మీ అందరికి. ఇన్నరా కరెంటు శాఖల పనిచేసేటోళ్ళ కష్టాలు అర్థం చేసుకొని కాంగ్రెస్ సర్కారు ఇట్లా ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసినామని అనుకోవచ్చుండు. అయ్యా ఉప ముఖ్యమంత్రి కరెంటు మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, మీ మలి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక గంట కూడా చక్కగా కరెంటు ఉంటలేదు. ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా ఎవ్వలకు ఎరక లేకుండా ఓవటే. కరెంటు కోసం పబ్లిక్ నెత్తి నోరు కొట్టుకుంటా సబ్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కూడా కరెంటు శాఖలో ఉన్నోళ్ళు చక్కగా సమాధానాలు చెప్పకుండా తిప్పలు పెట్టబట్టే. మీరేమో కంటిరెప్ప కొట్టినంత సేపు కూడా కరెంటు పోదన్నారు. మీరు చెప్తున్న దానికి తెలంగాణలో చూస్తున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాకు ఉన్నది. ఇట్లా కరెంటు గడియకోసారి తీసేయకుండా తిప్పలు పెట్టుడు బంద్ చేయండ్రి. అట్లనే ఎన్నికల ముంగట ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు కూడా అమలు చేయండ్రి. అప్పుడు దేశంలో రాష్ట్రంలో చేయని తరీకల మీ కాంగ్రెస్ సర్కారు పాలన చేస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఎసొంటోళ్ళు ఎంపీలు అయ్యిండ్రంటే ప్రాజెక్టుల పేర్లు కూడా తెలియని వాళ్ళు ఎంపీలు అయ్యిర్రట. రాష్ట్రం మీద సోయి లేదు, పబ్లిక్కు ఏమన్నా మంచి చేయాలనే ఆలోచన లేదు. కానీ మైకు ఇచ్చి మాట్లాడమంటే అడ్డం పొడుగు ఆకాశము భూమి అంతా మాదే, మేం చేస్తేనే అన్ని పుట్టినాయని చెప్పుడే తక్కువ ఉంటుంది. పోన్రి, అసలు ఎవరు అంటున్నవే బాలన్న అంటారా? చెప్పుడు ఎందుకు, మీరే చూడుండ్రిగో. చంద్రబాబు నాయుడు గారు జనకచర్ల ప్రాజెక్టు టేకప్ చేసినట. దానికి అది తెలంగాణ ఏదైతే వాటర్ స్కేర్సిటీ కావచ్చు, దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నాము, మేం లేకుంటే భారతదేశం మొత్తం బాగుపడేది కాదు, పేదలు మొత్తం పరిశాన్ అయ్యేటోళ్ళు అని నీతులు చెప్పుకుంటా ఏతులకు పోయే ఎంపీ ధర్మపురి అరవింద్ సార్కు ఏపీ ప్రభుత్వం ముంగట వేసుకున్న బనకచర్ల ప్రాజెక్టు పేరు కూడా తెలవకపాయే. తెలంగాణలో ఎంపీగా ఏలుబడిలో ఉండి ఇట్లా ప్రాజెక్టు పేరు తెలవక పేరుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తున్నాము, సెంట్రల్ సర్కారుతోని సమరం చేసి తెలివితోని తెలంగాణకు నిధులు తెస్తున్నామని మళ్ళా బాతాల పోషెట్టికి మించి బాత్కాలు ఎందుకు సారు? సబ్జెక్టు తెలిస్తే మాట్లాడాలి, లేకుంటే సప్పుడు చేయక ఊకోవాలి. ఇప్పుడు చూడండి, ఏదో మాట్లాడబోదాం అనుకుంటే ఏదో అయిపోయాయి. మీరు ఇట్లా ప్రాజెక్టుల గురించి తెలియంది ఎందుకు సారు మాట్లాడు? అయినా బనకచర్ల ప్రాజెక్టుతోని తెలంగాణ ప్రజలు బాధపడతారా లేదా తెలుసుకోవాలి కదా. ఆ ప్రాజెక్టుతోని ఏపీకి ఏం ఫాయిదా అనే ముచ్చట్లు అరుచుకున్నాక ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఓ పద్ధతి ఉంటది. కానీ తెలిసి తెలియక ఏదో ఒకటి అంటే ఎంపీకి ఏం తెలియదు అనే కాడికి వచ్చే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో మలి సర్కారు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇయ్యక ముందే సర్పంచ్ ఎన్నికలకు పోతే కారు పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేడం అస్సలకే ఊకోదట. ఊకోకపోతే ఊర్లన్నీ తిరుగుకుంటా ఆగకుండా ఉరుకులాడుతుందా అంటే మందు మహారాణిగా బిరుదు కైవసం చేసుకున్న కేసీఆర్ సారు బిడ్డ మాటలనే ఇనుండ్రి. లిక్కర్ క్వీన్ గా చరిత్ర తిరగ రాసిన కవిత మేడం ఇక చెప్పుర్రి. మరి మీ గిన్నిస్ రికార్డ్ వచ్చినందుకు సంతోషం. కానీ మా బీసీ బిడ్డల బిల్లును మాత్రం మీరు ఢిల్లీకి పోతా ఉన్నారు, ఖచ్చితంగా తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్లకు పోయేటట్టు అయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి 100 కొద్ది నామినేషన్ లేపిస్తాం. ఇన్నరా ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటినుండ్రి. ఎలక్షన్ కమిషన్ కు ఎన్నికల ప్రక్రియను మేము అడ్డు తగిలే విధంగా 100 కొద్ది నామినేషన్లు ప్రతి వార్డులో ప్రతి పంచాయతీలో కూడా ఏపిస్తామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
ప్రతి గ్రామ పంచాయతీల వార్డుకు వందల కొద్ది బీసీలతోని నామినేషన్లు ఏపించి ఎన్నికల కమిషన్కు కూడా చెమటలు పట్టేటట్టు చేస్తామని అనుకొచ్చింది. అమ్మ కవిత మేడము, మీ అయ్య కేసీఆర్ సారు 10 ఏళ్ల పాలనలో ఒక్కపారి కూడా బీసీ బిల్లు కోసం మీరు ఇంత తప్పించింది లేదు, తన్లాడింది లేదు. ఇప్పుడు షెయి సర్కారు చేయకుంటే చందన చేస్తామని అనబడితిరి. అంటే ఇప్పుడు అధికారంలో మీ పార్టీ ఉంటే మీ నాయన్ను ఇట్లనే నిలదీసేటోళ్ళ బీసీలను పట్టించుకుందురా? అయినా ఇప్పుడు మీ కారు పార్టీ లీడర్ల ముచ్చట్లు, మీ కల్వకుట్ల కుటుంబం వాళ్ళు చెప్పే ముచ్చట్లు ఈనుడు జనం బంధు పెట్టిర్రు. తెలంగాణ పబ్లిక్ కూడా తెలివితోని ఉండ్రు. ఎవ్వలను నమ్మాలనో ఎవ్వలను నమ్మొద్దో ఎరకైంది. అయ్యా సీఎం రేవంత్ సారు, మీరు కూడా ఇచ్చిన మాట మీద ఉంటాము, మాట ఇస్తే మడమే దింపమని ఎన్నికల ముంగట ఏతులకు మస్తుగానే చెప్పిండ్రు. కానీ ఏలువడిలకు వచ్చినాక సప్పుడు కూడా చేస్తలేరు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు పోయేదందుకు ఇకమా చేస్తురు కావచ్చు. గానీ మొదలు బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు చేసినాకనే పోతే మీ షెయి పార్టీని పబ్లిక్ ఏమన్నా దేక్తారు. లేకుంటే కార్ పార్టీకి పట్టిన గతే మీ కాంగ్రెస్ సర్కారుకు బట్టుడు ఖాయమంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. షెయి సర్కార్ ఏలుబడిలకు వచ్చినాక 70 బయటి దేశం కంపెనీలు హైదరాబాద్ను దేవులాడుకుంటా వచ్చినాయట. ఒదికు ఐటీ కంపెనీలనే మూటాముల్లే చదువుకొని పోతున్నాయి. ఐటీ మొత్తం ఆగమాగం జగన్నాథం అన్నట్టున్నదని అంటుంటే ఇప్పుడు 70 కంపెనీలు పట్టుకొచ్చినామని ఎవరన్నారంటారా? ఇగో అయ్యా ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సారు ఇక అందుకోండి. Past 1 year, we would like to mention here with pride that we have come up with 70 new global capability centers in a year. This is a remarkable achievement that the trust imposes on our government and our leadership. ఇన్నరా ఏమంటుండో, మలి సర్కార్ ఏలుబడిలకు వచ్చినాక ఏడాదిలో బయటి దేశంలో పేరు మోసిన 70 పెద్ద కంపెనీలు పట్టుకొచ్చినామని అనబట్టే. అయ్యా ఐటీ మంత్రి గారు, మీ షెయి సర్కార్ వచ్చినాక పట్టణంలో ఉన్న ఐటీ కంపెనీలు మొత్తం చందన అవుతున్నాయి, మొత్తం ఖాళీ అవుతున్నాయి అని అంటుర్రు. మీరేమో 70 కంపెనీలు పట్టుకొచ్చినామో అనబడిదిరి. మరి ఏ కంపెనీలు పట్టుకొచ్చిర్రు, ఎన్ని నౌకర్లు పెట్టించుర్రు, సర్కారు గల్లా పెట్టేలా ఎంత పైకం జమ చేసిండ్రు, ఆ ముచ్చట కూడా ఆధారాలతో సహా చెప్పుర్రి. ఉదికు ఏలుబడిలకు వచ్చి ఏడాదిని అర్థమవుతున్నా ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది. పట్టణంలో సాఫ్ట్వేర్ కంపెనీలు మొత్తం సత్రోలు అవుతున్నాయని మొత్తుకుంటుంటే ఉన్నదున్నట్టు చెప్పకుండా ఇట్లా మీకు మీరు డబ్బా కొట్టుకున్నాడు ఏందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఇలాగా కొడంగల్లా కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నదట. ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఎరుకుండి కూడా సొంత నియోజకవర్గంను ఏమెలుగా పెట్టకుండానే రాష్ట్రాన్ని ఉద్ధరిద్దామని ఉత్త సోది చెప్తుండని అనుమానం వచ్చి అట్లా చేయికి చేతులు ఇచ్చి కాంగ్రెస్ లీడర్లు పార్టీలకెళ్ళి ఎడమకాలు బయట పెడుతుండ్రా అంటే అరుచుకుందాం పని. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సార్ ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఉమ్మాయడాకాయ లీడర్లందరినీ కారు పార్టీలకు చేర్చుకుంటా ఒక్కొక్కల మెడలు ఉంచుకుంటా కండువాలు కప్పి పార్టీలకు తీసుకుంటుండట. అప్పట్లో లగచర్ల రైతుల కోసము లగాంచి పోరాటం చేస్తే కావాలని కాంగ్రెస్ సర్కారు జైల్లో పెట్టి చిప్పకూడు తినబెట్టింది. ఎన్ని దినాలకైనా షెయి సర్కారును చందన చేస్తా రేవంత్ సార్ను ముప్పు తిప్పలు పెడతామని అప్పట్లనే అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇట్లా కొడంగల్లా కాంగ్రెస్ పార్టీని కనిపించకుండా చేసే పని అయితే పెట్టుకున్నట్టే ఉన్నాడట. అయ్యా రేవంత్ సారు, మీ సొంత ఇలాకాలనే కాంగ్రెస్ లీడర్లు కారు పార్టీలకు పోతుర్రట. గులాబీ చెల్లెలు కప్పుకొని గులాబీ గుడిసెల చూస్తున్నారట. సొంత ఇలాకాలనే ఇట్లా అయ్యే కాడికి వచ్చిందంటే ఇక తమరు హుషారు కావాలి. లేకుంటే ప్రజలే కాదు మీ షెయి కార్యకర్తలే మీ కాంగ్రెస్ సర్కారును చందన చేసే కాడికి వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అభివృద్ధికి గుమ్మమని చెప్పుకునే ఖమ్మం జిల్లా కలెక్టర్ సారు కంటతడి పెట్టుకున్నాడట. కలెక్టర్ సారు ఎందుకు కళ్ళలకు నీళ్లు తెచ్చుకున్నాడు, అసలు ఆయనకు అంత బాధ ఏమొచ్చింది, అసలు ఎందుకు ఏడుస్తుండో, ఏది మనమన్నా ఆడదాకా పోయి ఆయన బాధేందో అరుచుకొని ఊకుండా పెట్టి ధైర్యం చెప్పొద్దాం పాండ్రి. అగో చూసిరా, 2 కనుగుడ్ల నిండా కుండ నిండా నీళ్లు నిండినట్టు కన్నీళ్లు ఎట్లా ఉన్నాయో, ఇట్లా చేతులతోని నలుసుకుంటా కళ్ళ నీళ్లు తీసుకుంటా ఎట్లా బాధపడుతుండో చూడుండ్రి. మరి ఎందుకు ఇప్పుడు కలెక్టర్ ముజామిల్ ఖాన్ సారు ఏడుస్తుండు? చూస్తుంటేనే మనకే గోస అనిపిస్తున్నది. సారికి ఏమైందంటారా? ఏం కాలేదు. ఖమ్మం జిల్లాల చాలా దినాల సంధి కలెక్టర్గా పనిచేస్తుండు. అయితే మొన్న సర్కారు కలెక్టర్ సార్ను తబాదాలు చేసిందట. అందుకే ఖమ్మం జిల్లాను ఇడిచిపెట్టి పోవుడు సార్కు సుతారం నచ్చక ఇట్లా కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నాడట. ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న ఈ వీడియో ఇంటర్నెట్లో తిరుగుతుంటే జిల్లా మీద ఎంత ప్రేమ ఉంటే ఇట్లా కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇసొంటి కలెక్టర్ సార్ను ఖమ్మంలోనే ఉంచాలని కామెంట్లు పెట్టుకుంటా వీడియోను ఇంటర్నెట్లో ఇరుగమరగా దింపుతున్నారట. అయ్యా కలెక్టర్ సారు, మీరు రందిపడకుండ్రి. మీరు ఏ జిల్లాకు పోయినా లీడర్లకు ఎవ్వలకు లొంగకుండా నాయకుల మాటలు పట్టించుకోకుండా నికార్సైన ఆఫీసర్గా ప్రజలకు సేవలు చేయాలని బాలన్న ముచ్చట్లు తరపున కోరుకుంటున్నాము. దేశాల మీద పడి నాశనం చేసే ఉగ్రవాదులకు టెర్రరిస్టులకు కదా కాళ్లకు చేతులకు సంఖ్యలు లేచినట్టు బొబ్బబెట్టే రైతులకు సంఖ్యలు లేచి తెలంగాణ పోలీసులు పెద్ద నేరస్తుల పట్టుకపోతురట. రైతుల చేతులకు బేడీలు చేసుడేంది, సంఖ్యలు లేచే అంత పెద్ద తప్పు తెలంగాణ రైతులు ఏం చేసిర్రంటారా చెప్తాపండి. ఇక చూసినరా, ఈ వీడియో చూసినాక ఇంతకంటే ఘోరం ఇంకేడన్నా ఉంటుందా అంటారు.
మరి పోలీసులు బేడీలు చేసి తోలుకబోతున్న రైతులు చేసిన అంత పెద్ద తప్పు ఏంది అంటే మా భూములు మాకే కావాలి, మా కొంపల నడమ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దని ధర్నా చేస్తురట. అదే వాళ్ళు చేసిన తప్పయింది, అందుకే అరెస్టు చేసిరట. కోర్టుల హాజరు వరిసేదందుకు జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ కోర్టుకు తీసుకుపోయేటప్పుడు ఇట్లా తీవ్రవాదులకు కదా సంఖ్యలు లేచినట్టు చేసి పట్టుకపోయిర్రట. అన్నం పెట్టే అన్నదాతలకు సంఖ్యలు లేచుడేంది, అసలు పోలీసులు ఏమనుకుంటున్నారని గట్టిగానే పబ్లిక్ కు గరానికి వస్తే దొంగలు పడ్డాక 6 నెలలకు ఏమో చేసినాయి అన్నట్టు జరగవలసిన నష్టం జరిగిపోయినాక రైతుల ఇజ్జత్ మొత్తం పోయినాక ఎస్పీ శ్రీనివాసరావు సారు 2 బుడ్డ పోలీసు ఆఫీసర్లను సస్పెండ్ చేసిండట. దేశాన్ని దోసుక తింటున్నోళ్ళేమో నేరాలు చేసి దొరికితే చల్లటి ఏసీ కార్ల తీసుకుపోయి కోర్టుల హాజరు వరుస్తారు. అదే పేదలు గరీబులు రైతులు భూమి కోసము భుక్తి కోసం పోరాటాలు చేస్తుంటే వాళ్ళని ఇట్లా బేడీలు చేసి తీసుకుపోవుడేంది. గత ప్రభుత్వంలో రైతుల చేతులకు సంఖ్యలు వేసిండనే కేసీఆర్ సార్ను పక్కకు పెట్టి రేవంతాల సార్ను ముఖ్యమంత్రిని చేస్తే ముఖ్యమంత్రి కం పోలీసు మంత్రి రేవంతాల సార్ కూడా రైతుల చేతులకు బేడీలు వేయించే ఎద్దేడిచిన యువసము రైతుల జైలుకు పోయిన రాజ్యం ఎన్నటికి పోగుపోయేదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. పట్టు వట్టగరాదు పట్టి ఇడవగరాదు అన్నట్టు ఉడుము పట్టు పట్టి తెలంగాణలో ఫోక్ ఇండస్ట్రీ పెట్టిన కవులు కళాకారులు తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటు చేసి సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం కొండపోశమ్మ గుడికాడ ఓ ఆలు తీసుకొని అలా మీటింగ్ పెట్టిండ్రు. 2వ తేప సమావేశం అయ్యి ఏం మాట్లాడినరో ఇందాం పాండ్రి. చలో కొండపోశమ్మ. ధర్వంజన ఇక నీ మాటల ధరు సురువు చేయే. జిల్లాల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలి. హైదరాబాద్ లోని ఏదైనా పెద్ద హాల్లో నిర్వహించాలి. రవీంద్ర భారతి లాంటి దాంట్లో డెమో ప్రోగ్రామ్ నిర్వహించి దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్దల్ని పిలిచి వాళ్ళను మెప్పించేలా మనం కృషి చేయాలి. 30 ఏళ్ల కోలే పాటను పట్టుకుని యాలాడుతున్న తెలంగాణ కళాకారుని బతుకు ఎట్లున్నదంటే ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నదన్నట్టున్నది. ఇంకెన్ని దినాలు ఇట్లుండు. మనం పాటలు పాడితే తెలంగాణ వచ్చింది. ధూమ్ధాం వేదికల మీద తెలంగాణ దుఃఖాన్ని ఇనబెట్టిన మనము ఇక మన గోడు మన గోస ఇనబెడదాం. ప్రభుత్వం ఒక్కొక్క కళాకారునికి హైదరాబాద్లో 500 గదాల జాగా ఇయ్యాలి, వడ్డీ లేని రుణాలు ఇయ్యాలి, వృద్ధ కళాకారులకు పింఛన్లు ఇయ్యాలి, ఉచిత బస్సు సౌలతు ఇయ్యాలి, గుర్తింపు కారట్లు ఇయ్యాలి, ఇన్సూరెన్స్ కారట్లు ఇయ్యాలి, ప్రమాద బీమా చేయాలన్నారు. అంతేకాదు తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ గడ్డ మీద తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ డెమో ప్రోగ్రాం పెడితే సినిమా కంపెనీ వాళ్ళే చిన్నబోవాలి. ఇన్ని దినాలు ఇంత మంచి కళాకారులను తెలుగు సినిమా ఇండస్ట్రీలకు రాకుండా తొక్కిపెట్టినమా ఇసంతా రమ్మంటే ఇల్లంతా నాదన్నట్టు ఆంధ్ర నుంచి తెలంగాణకు బతుకొచ్చి హైదరాబాద్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న ఆందోళనమైన మనము ఇన్ని దినాలు ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నోళ్లను తెలుగు సినిమా ఇండస్ట్రీలకు రానియకుండా చేస్తే పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందన్నట్టు ఆంధ్రోలు చేసిండ్రని తెలంగాణ ఆర్టిస్టులే తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ అని పెట్టుకొని మనకు పోటీగా వచ్చిండ్రు. ఇక మన శాంద్రి చదువుకొని మన రాష్ట్రానికి పోవలసిందేనా అని ఎండిపరద మీద ఒయ్యారాలు ఒలకబోసే ఆంధ్ర ఏషగత్తెలు ఏషకాళ్ళు అనుకునేటట్టు ప్రోగ్రాం చేద్దామంటే అందుకు అందరు సై అన్నారట. మొట్టమొదలు తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభ తెలంగాణ ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేట గడ్డ మీదనే పెట్టి సినిమాలకి సినిమా చూపించేటట్టు ఏవోతుర్రట. టీఎఫ్ఐ కళాకారుల కళ నెరవేరాలని మనసు నిండా మనం కూడా కోరుకుందాం అంటుండ్రు. సినిమా పాటల కంటే ఎక్కువ తెలంగాణ పాటలు తెంపు లేకుండా ఇంటున్నోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చట ఎట్టునే అసలు నెల ఎస్ఎస్జీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని